ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ అత్తాపూర్ పరిధిలోని చిన్న అనంతగిరి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా 51వ మహాశివరాత్రి వేడుకలకు ప్రణవ భక్త సమాజ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవంలో మొదటి రోజు గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు ఉదయం 3 గంటల నుండి శివాలయంలో అభిషేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. గత సంవత్సరం దాదాపు 50,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఈ సంవత్సరం 60,000 నుండి 70,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మోన నరసింహ నా పేరు. ఈ యొక్క ప్రణభక్త సమాజం దాదాపు మనకు 75 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 51 సంవత్సరం అయింది. ఆడికెళ్ళి ప్రతిసారి కూడా అన్నదాన కార్యక్రమం ముందు ఒక 25 కిలోలతో శురు చేసిన కార్యక్రమం ఈనాడు 25 కుంటాలకు వచ్చేసింది. ఎక్కడ వచ్చిన భక్తులు ఏంటికి పోయినాక తప్పనిసరిగా వాళ్ళు వివరాలు ఇచ్చి బాగా చేస్తున్నారు, మీరు బాగా చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇంత అని చెప్పి అది మేము అనుకున్న కోరికలు ఏదైతే మొక్కులు మొక్కుతున్నామో చాలా బాగా అవుతుంది. ఇంత పవిత్రం ఎక్కడ లేదు అని చెప్పి భక్తులు ఎంతో మందులు నిలబడి కూడా ఈ దాదాపుగా 40,000-50,000 మంది వచ్చి కూడా దర్శించుకుంటున్నారు. ఇంత సెకండ్ వ్యవహారం ఎక్కలేదని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఆలయం గురించి కూడా మరి ప్రణవ భక్త సమాజం ముఖ్య సలహాదారుని నారగూడెం మల్లారెడ్డి నా పేరు. చిన్న అనంతగిరి శివాలయము దాదాపుగా 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయము. ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో 51 సంవత్సరము ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ ఉత్సవాలలో ఈ శివాలయం యొక్క ప్రత్యేకత, శివుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇది రామేశ్వరంలో జ్యోతిర్లింగం ఏ విధంగా అయితే ఉన్నదో అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నదని ప్రతి సంవత్సరం వచ్చే స్వామీజీలు చెప్తుంటారు. ఈ కార్యక్రమానికి, ఉత్సవ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొంటారు. దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది భక్తులు వస్తారని మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా మొదటి రోజు మహారుద్ర హోమం జరుగుతుంది. అలాగే రేపు మహాశివరాత్రి భాగంగా ఉదయం మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరిగినటువంటి సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే సుమారు 1 గంటకి శివపార్వతుల యొక్క కళ్యాణము వైభోగం జరుగుతుంది. ఎంతెంతో భక్తులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క కళ్యాణం చూడడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కుబడులు తీర్చుకొని ఉపవాసం ఉండి జాగరణ చేయడానికి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క సన్నిధిలో ఆ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళు కళ్యాణం చూస్తూ ఉంటారు. అలాగే తదుపరి అంటే 3వ రోజు మరియు ఆ ఉపవాసం అయిన తర్వాత మొక్కుబడులు తీర్చుకోవడానికి ఉపవాసాన్ని వదిలిచ్చి వారి యొక్క ఆ యొక్క స్వామివారి అభిషేకము అనుగ్రహాన్ని పొంది ఉపవాసం తీర్చుకుంటారు.